నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు బైక్ ర్యాలీలు చేయడం, కేక్ కటింగ్లు చేయడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, రక్తదాన కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తూ ఈరోజు లోకేష్ గారి మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుండి మూడో తరం నాయకుడిగా లోకేష్ గారే వస్తారని ఏదైతే అభిప్రాయంలో ఈరోజు కేడర్ అంతా ఉన్నారో, అయితే ఆయన ఏ రకంగా ఖచ్చితంగా పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలరు, ఆయన ఎలాంటి రేపొద్దున ప్రభావం చూపించబోతున్నారు రాజకీయాలు అనే దాన్ని ఒకసారి మనం సీనియర్ జర్నలిస్ట్ మన దగ్గర ఉన్నారు పూర్ణ గారు, ఆయన అడిగి మనం స్పష్టంగా తెలుసుకుందాం. నమస్తే పూర్ణ గారు. పూర్ణ గారు చెప్పండి, లోకేష్ గారి జన్మదిన వేడుకలు చాలా యంగాయ్, ఒక రకంగా చెప్పుకోవాలంటే తను మలుచుకుని అనేక అవమానాలు, అవహేళనలు అన్నీ దాటుకుని ఈరోజు ఆయన చాలా అద్భుతంగా ఈరోజు ఆ పార్టీలో కొనసాగుతున్నారు, కేడర్ కష్టం వస్తే నిలబడుతున్నారు. సో ఆయన మీద మీ స్పందన ఏంటి అసలు? సో లోకేష్ గారు 40వ సంవత్సరం బర్త్డే జరుపుకున్నప్పటికీ, ఇప్పుడు 41వ సంవత్సరం బర్త్డే జరుపుకునేటప్పటికీ మనిషి సబ్జెక్ట్ పరంగా కానీ, వ్యక్తిత్వ పరంగా కానీ, నాయకుడిగా కానీ తనకు తాను తీర్చిదిద్దుకున్నాడు. తను అనేక అవహేళనలు ఎదుర్కొన్నాడు, అనేక సర్ప్రైజ్లు ఎదుర్కొన్నాడు, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఒక రూపుదిద్దుకున్నటువంటి 100% నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. సో ఇక భవిష్యత్తులో రాబోయే 40 సంవత్సరాలు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ఒక నవతరానికి యువతరం నాయకుడు దొరికినట్టే గ్యారంటీ ఇది. సో అయితే ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నటువంటి పందాన్ని మార్చడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. చెప్పింది తప్పనిసరిగా చేసి చూపిస్తున్నారు. అధికారంలో లేనప్పటికీ కూడా అనేక మంది కార్యకర్తలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఆయన పాదయాత్రలో ఎదురొచ్చి నాకు ఈ ఇబ్బంది ఉంది అని అడిగిన ప్రతి ఒక్కరికి ఆపన్నాస్తం అందించి అనేక విధాలుగా వారికి సహాయ సహకారాలు అందించారు. కనుక ఇటువంటి నాయకుడు నిజంగా కూడా ఈరోజు మన ఆంధ్ర సమాజానికి తప్పనిసరిగా అవసరం ఉంది. అయితే లోకేష్ గారు మనం చూసుకున్నప్పుడు పాదయాత్ర చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అయితే ఆయన అనేక ఇబ్బందులు కూడా ఆ పాదయాత్రలో ఫేస్ చేశారు, మనం అందరం చూసాం. సో పాదయాత్ర మీద ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన యొక్క వ్యవహార శైలి మీద, అంటే మంగళగిరి రేపు పోటీ చేయబోతున్నారు, ఎలాంటి పర్యవసానాలు ఉండబోతున్నాయి, ఆయన రాజకీయంగా ప్రభావం చూపగలుగుతారంటారా, ఏంటి మీ అభిప్రాయం? నిజంగా కూడా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టక ముందు టీడీపీ శ్రేణుల్లో కూడా కొంతవరకు ఒక భేషజం ఉండేది. లోకేష్ గారు ఎంతవరకు ఇది అవునా కాదా అనేటువంటి ఇవి ఉండేవి. కానీ ఎప్పుడైతే తను పాదయాత్ర మొదలుపెట్టిన తొలి రోజు నుంచి, తొలి అడుగు నుంచి అధికార పక్షం పెట్టేటువంటి ఇబ్బందులు కానీ, టార్చర్ని కానీ ప్రతి ఒక్కదాన్ని చాలా చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకుంటూ, అడుగడుగు కలుపుకుంటూ, ప్రజల గళాలను కలుపుకుంటూ, ప్రజల దళానికి ఒక నాయకుడిగా తయారయ్యి ముందుకు సాగాడు. అంటే తను సమస్యని సావధానంగా పరిష్కరించగలిగేటువంటి చాకచక్యం తనకు ఉంది అని తను ప్రూవ్ చేసుకున్నాడు. అదేవిధంగా ఎక్కడ కూడా చట్టానికి లోబడే తను పాదయాత్ర చేశాడు, చట్టానికి లోబడే తను ఎక్కడైనా మాట్లాడాడు. కానీ గతంలో జరిగిన పాదయాత్రలు కూడా చూసాం మనం, ఎన్ని వాళ్ళు ప్రజలను ఇబ్బందులు పెడుతూ పాదయాత్రలు చేశారు. కానీ ఇప్పుడు పాదయాత్ర చేసే నాయకుల్ని అధికార పక్షం ఇబ్బంది పెడుతూ పాదయాత్రలు చేయడం జరిగింది. సో ఇటువంటి నాయకుడు రేపు ప్రజా జీవితంలోకి, ఆల్రెడీ ప్రజా జీవితంలో ఉన్నాడు, రేపు మంగళగిరి నుంచి పోటీ చేస్తే డెఫినెట్గా 1,00,000 ఓట్ల మెజార్టీతో మంగళగిరి నుంచి లోకేష్ గారిని గెలిపించడానికి మంగళగిరి ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది ఈరోజు. అదేవిధంగా తను గత అసెంబ్లీలో తను ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఒక పదవి చేపట్టినప్పుడు, గ్రామీణ శాఖ మంత్రి, ఐటీ మంత్రిగా చేపట్టినప్పుడు తను చేసినటువంటి అభివృద్ధికి, తను చేసిన కృషికి ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్లో కూడా కొన్ని వందల అవార్డులు అందుకున్నారు. వీళ్ళకి సిగ్గు లేకపోతే సరే వీళ్ళు అంటున్నారు మేము తెచ్చాము, మాకు వచ్చాయని చెప్పేసి. వీళ్ళు చేసిన దానికి ఏంటనేది రేపు ఒక సంవత్సరంలో రాబోతాయి ఎన్ని అవార్డులు అనేది. కానీ తను ఎంత ప్రూవ్ చేశాడనేది ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని అవార్డులు వచ్చాయి గ్రామీణ శాఖలో కానీ, ఐటీలో కానీ అనేది మనం పరిశీలిస్తే ఆయన యొక్క సామర్థ్యత మనకి అర్థమవుతుంది. సో అదేవిధంగా లోకేష్ గారు రాబోయేటువంటి 40 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, జీవన ప్రమాణాలను కానీ, వ్యాపార దృక్పథాన్ని కానీ, సమాజంలో మానవాభివృద్ధిని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా తను డెఫినెట్గా మనం ఊహించిన దానికన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఇంకా 10 మెట్లు పైకి తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తే అటు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి, లోకేష్ గారికి సబ్జెక్టు పరంగా ఎంత వ్యత్యాసం ఉందనేది మనకు ఇట్టే అర్థమైపోతుంది. సామాన్య జనానికి కూడా ఇట్టే అర్థమైపోతుంది. మీరు ఒక సబ్జెక్ట్ ఇచ్చి అసలు ఇనానిమస్గా మీరు ముందు చెప్పకుండా ఇదిగో దీని గురించేనంటే సమస్యని దాని యొక్క సావధానంగా మనకు అర్థమయ్యేటట్టుగా తను చెప్పగలడు. దానికి భవిష్యత్తులో ఎటువంటి పరిష్కార మార్గాలను తీసుకురావాలన్నా కూడా మనకు తను వివరించగలడు. అదే ఇప్పుడుండే నాయకుడు చెప్తే
ఒక 100 మంది సలహాదారులను ముందు నియమించేసుకుంటాడు. ఆ సమస్య ఏంటో అదేంటో పరిశీలించడానికి, దానికి పరిష్కారం వెతకడానికి. ఈయన మాత్రం బుర్రబెట్టడు. కనీసం నేర్చుకొని చూద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఎవరన్నా రాసిస్తే కూడా దాన్ని సక్రమంగా ప్రజెంట్ చేయలేనటువంటి అసమర్థత స్థితిలో ప్రజెంటు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. సో వీళ్ళిద్దరికి పోల్చుకుంటే ఎప్పుడైనా సరే అభివృద్ధిని కాంక్షించే సమాజం సమర్థత కలిగినటువంటి నాయకుడిని మాత్రమే ఎన్నుకుంటుంది. ఆ సమర్థత వీళ్ళిద్దరిలో లోకేష్ గారికి మాత్రమే ఉందని నేను ఘంటాపథంగా చెప్పగలను.